హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 8th క్లాస్ టాపిక్ 41 స్క్వేర్ మరియు 42 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? హౌ మెనీ ఇంటీజర్స్ బిట్వీన్ 41 స్క్వేర్ అండ్ 42 స్క్వేర్? మనకు 8th క్లాస్లో ఆల్రెడీ ఫార్ములా ఉంది. n స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్ల మధ్య 2n వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఉంటాయి. మనం ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తాం. దేర్ ఆర్ 2n నాన్ స్క్వేర్ నంబర్స్ బిట్వీన్ n స్క్వేర్ అండ్ n+1 హోల్ స్క్వేర్. సో ఫార్ములా ఏంటి మనకు? 2n. సో 41 స్క్వేర్ మైనస్ 42 స్క్వేర్ కాబట్టి 41 స్క్వేర్ మరియు 42 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు అని అర్థం. పూర్ణ సంఖ్యలు 2n అంటే 2 × 41 అంటే 82 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని నేను ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 41 స్క్వేర్ 42 స్క్వేర్ అని ఉండే, అంటే వరుస సంఖ్యలు ఉండే. దీన్ని వేరే రకంగా ఇస్తున్నాను నేను ఇప్పుడు. 41 స్క్వేర్ మరియు 51 స్క్వేర్ల మధ్య గల వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? హౌ మెనీ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్, దట్ మీన్స్ ఇంటీజర్స్, ఆర్ దేర్ బిట్వీన్ 41 స్క్వేర్ అండ్ 51 స్క్వేర్? మీ ఆన్సర్ను కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సితే ప్రూఫ్ కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.